ఏపీలో ప్రస్తుతం ప్రజల మూడ్ ఎలా ఉంది అన్న దానికి సంబంధించి ఐఐటిఎన్ హైదరాబాద్ గ్రూప్ నిర్వహించిన సర్వే రిపోర్ట్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఆగస్టు 20 వరకు నిర్వహించిన సర్వేకి సంబంధించిన రిపోర్టును ఆ సంస్థ విడుదల చేసింది. ఇందులో కొన్ని కీలకమైన అంశాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు, ముఖ్యమంత్రిగా మీరు ఎవరిని ఎంపిక చేసుకుంటారు అన్న దానికి సంబంధించి 44% మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మేము ఎంపిక చేసుకుంటాం, మా చాయిస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. 32% మంది మాత్రమే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పారు. 5% మంది నారా లోకేష్, 6% మంది పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా బాగుంటారు అని చెప్పారు. అంటే ముఖ్యమంత్రిగా ఎవరు బెస్ట్ అన్న దానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి మధ్య చాలా దూరం ఉంది. జగన్మోహన్ రెడ్డికి దరిదాపుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా లేరు. ఏకంగా 12% మంది అధికంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. సూపర్ 6 పథకాలకు సంబంధించి ప్రజల్లో సంతృప్తి ఎలా ఉంది అన్న దానికి సంబంధించి 47% మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. సూపర్ 6 సరిగా అమలు కాలేదని. కేవలం 26% మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు. మరో 15% మంది కొద్దిమేర సంతృప్తి వ్యక్తం చేశారు. 12% మంది ఏమీ చెప్పలేమని చెప్పారు. అంటే 47% అంటే ఇక దాదాపు 50%కి దగ్గరలో ఉంది. అంటే సూపర్ 6 మీద కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది, పబ్లిక్ లో సరిగా అమలు కావడం లేదు అన్న అభిప్రాయం ఉంది అన్నది కూడా చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఇప్పటిలాగే మళ్ళా కూటమిగా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా పోటీ చేస్తే ఎలా ఉంటుంది అన్న దానికి సంబంధించి ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే ఆ పార్టీలకు వచ్చే ఓట్ల శాతం కేవలం 44.5% మాత్రమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా పోటీ చేసినప్పటికీ కూడా 45.5% ఓట్లను సొంతం చేసుకుంటుంది అని ఈ సర్వే రిపోర్ట్ చెప్తోంది. అంటే 3 పార్టీల కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1% ఓటు ఎక్కువగా ఇప్పటికే వచ్చేసింది. అంటే 2 ఏళ్ల కాలంలోనే అసాధారణంగా ఓటు షిఫ్ట్ అవుతోంది, కూటమి మీద ప్రజలు ఆశలు వదిలేసుకుంటున్నారు అన్నది దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇక సీట్ల పరంగా చూస్తే మొత్తం ఈ 3 పార్టీలు మళ్ళీ కూటమిగా వచ్చి ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్తే 3 పార్టీలకు కలిపి వచ్చే సీట్లు కేవలం 62 మాత్రమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా పోటీ చేసినప్పటికీ కూడా 83 సీట్లను ఇప్పటికిప్పుడు సొంతం చేసుకుంటుంది అని ఈ ఐఐటిఎన్ హైదరాబాద్ సర్వే చెప్తోంది. మరో 30 నియోజకవర్గాల్లో చాలా టఫ్ ఫైట్ ఉంది. ఆ టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాల్లో కూడా 14 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పరిస్థితి ఉంది అని కూడా ఈ సర్వే రిపోర్ట్ చెప్తోంది. అంటే మ్యాజిక్ ఫిగర్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎన్నికలకు వెళ్ళినా కూడా దాదాపు రీచ్ అయ్యే అవకాశం అయితే చాలా క్లియర్ గా ఉందని ఈ సర్వే రిపోర్ట్ చెప్తోంది. ఇక తెలుగుదేశం పార్టీకి దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏంటి అంటే 2019 ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లి తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు పరిమితమైన సమయంలో కూడా 39% ఓట్లను సాధించింది. అయితే ఇప్పుడు ఇండివిజువల్ గా తెలుగుదేశం పార్టీకి ఆ స్థాయి ఓటింగ్ కూడా లేదు అని ఈ సర్వే చెప్తోంది. ఇప్పటికిప్పుడు అన్ని పార్టీలు సింగిల్ గా వెళ్తే అంటే వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ ఎవరికి వాళ్ళగా సింగిల్ గా పోటీ చేస్తే, కూటమి కాకుండా పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 47% ఓటింగ్ వస్తుంది అని ఈ సర్వే రిపోర్ట్ చెప్తోంది. టీడీపీ సింగిల్ గా పోటీ చేస్తే కేవలం 36% ఓటింగ్ మాత్రమే వస్తుంది అని సర్వే చెప్తోంది. అంటే తెలుగుదేశం పార్టీ అతి భయంకరంగా దెబ్బతినిపోయింది అన్నది దీన్ని బట్టి అర్థమవుతోంది. జనసేన పార్టీ సింగిల్ గా పోటీ చేస్తే 6.5%, బీజేపీకి 2.5% ఓట్లు వస్తాయి అని కూడా చెప్తోంది. అంటే జనసేన పార్టీ, బీజేపీ సపోర్ట్ లేకుండా ఇండివిజువల్ గా పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ ఈ రోజు 2019లో కంటే దారుణమైన ఓటమిని చవిచూస్తుంది అని ఈ సర్వే రిపోర్ట్ చెప్తోంది. అన్ని పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతంగానే 110 నుంచి 112 స్థానాలు సొంతం చేసుకుంటుంది అని ఈ సర్వే చెప్తోంది. తెలుగుదేశం పార్టీ 43 నుంచి 45 స్థానాలకి పరిమితమయ్యే అవకాశం ఉంటుంది. జేఎస్పీ అంటే జనసేన పార్టీ 2 నుంచి 4 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది అని ఈ సర్వే రిపోర్ట్ చెప్తోంది. అంటే కూటమి లేకుండా తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళ్తే ఇక అసాధారణమైన డ్యామేజ్ అయితే తెలుగుదేశం పార్టీకి ఉంటుంది. ఒకవేళ 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వచ్చినా ఇప్పుడు ఎన్నికలు జరిగినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పై చేయి ఉంది, మ్యాజిక్ ఫిగర్ కి అతి సమీపంలో ఉంది అని కూడా చెప్తున్నారు. కూటమి మీద మగవాళ్ళలో తీవ్ర వ్యతిరేకత ఉంది అని కూడా ఈ సర్వే చెప్తోంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వం మీద సంతృప్తిగా లేరు. ప్రతి ఏజ్ గ్రూప్ లోనూ మగవాళ్ళు ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు అని కూడా ఈ సర్వే చెప్తోంది. కాకపోతే ఇంకా అన్డిసైడ్ కాని వాళ్ళు కూడా 7 నుంచి 6% మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. మహిళల్లో కూడా అత్యధికులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. కాకపోతే మహిళలకు సంబంధించి ఈ సర్వే చెప్తూ ఉన్నది ఏంటి అంటే 31 నుంచి 45 ఏళ్ల లోపు మహిళలు మాత్రం 1.5% మేర తెలుగుదేశం పార్టీ కూటమి వైపే ఉన్నారు అధికంగా అని కూడా ఈ సర్వే చెప్తుంది. మిగిలిన ఏ ఏజ్ గ్రూప్ మహిళలు కూడా కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలంగా లేరు. ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కూటమి ఎమ్మెల్యేల్లో 72 మంది
రెడ్ జోన్ లోకి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళకి గెలవడం దాదాపు అసాధ్యం. మరో 30 మంది ఆరెంజ్ జోన్ లో, అంటే ఇప్పటికే వాళ్ళ మీద కూడా వ్యతిరేకత మొదలైంది. గ్రీన్ జోన్ లో కేవలం 73 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు అని చెప్తోంది ఈ సర్వే రిపోర్ట్. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో ఓటింగ్ శాతం ఎంత మేర ఉంది కూటమికి వైసీపీకి అన్న దానికి సంబంధించిన లిస్టు కూడా ఇచ్చారు. ఈ లిస్టులో ఆసక్తికరమైన అంశం ఏంటి అంటే ఏకంగా 34 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 50% పైగా ఓటింగ్ ను సొంతం చేసుకుంటోంది. అంటే 50% అంటే ఇంకా అవతల ఎంతమంది వచ్చినా సరే ఆ 34 స్థానాన్ని మాత్రం వైసీపీని ఓడించడం సాధ్యం కాదు ఆ 34 సీట్లలో. ఇక 49% దాటి 50% లోపు, అంటే 49 నుంచి 50% మధ్యలో 1% తేడాతో ఉన్న నియోజకవర్గాల్లో 33 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే 49% పైగా ఓటింగ్ ఉన్న నియోజకవర్గాలు మొత్తం ఇప్పటికే 67 ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులు. అంటే ఈ నియోజకవర్గాల్లో వైసీపీని ఓడించడం ఇక దాదాపు అసాధ్యం. తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున ఈ రోజుకి 50% పైగా ఓటింగ్ ఉన్న నియోజకవర్గాలు కేవలం 19 మాత్రమే ఉన్నాయి కూటమికి. అంటే అసాధారణంగా కూటమి ప్రభుత్వం దెబ్బతింటోంది అనేది దీన్ని బట్టి అర్థమవుతోంది. జిల్లాని యూనిట్ గా తీసుకొని చూస్తే ఓవరాల్ గా కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ శాతం 51.5% చేరింది ఇప్పటికే అని ఈ సర్వే చెప్తోంది. కర్నూలులో కేవలం కూటమికి 43% ఓటింగే ఉంది. అంటే 7.5% ఓటింగ్ తేడా ఉంది. వైసీపీకి 7.5% ఓటింగ్ అధికంగా ఇప్పటికే ఉంది. కడపలో కూటమికి 42% ఓటింగ్ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 52%, అంటే 10% ఓటింగ్ అధికంగా ఆల్రెడీ కడపలో వైసీపీ పూర్తి పై స్థాయిలో ఉంది. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో కూటమికి 43% ఓటింగ్ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సొంతంగా 49% ఓటింగ్ ఈ రోజు ఉంది అని చెప్తోంది. అంటే 6% అధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 3% అధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. విజయనగరం జిల్లాలో కూడా 3% అధికంగా ఇప్పటికే వైఎస్పీకి ఓటింగ్ ఉందని సర్వే చెబుతోంది. అయితే విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ 3 జిల్లాల్లో ఇప్పటికీ కూడా తెలుగుదేశం కూటమికి కొద్దిమేర ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంది వైసీపీతో పోలిస్తే అని చెప్తోంది. సో ఓవరాల్ గా ఈ సర్వే రిపోర్టును చూస్తూ ఉంటే 2.5 ఏళ్లకే కూటమి ప్రభుత్వంపై అసాధారణమైన వ్యతిరేకత పెరిగింది. కొన్ని జిల్లాల్లో అప్పుడే ఓటింగ్ శాతం 7 నుంచి 10% మధ్య తేడా వచ్చేసిందంటే అసాధారణమైన డ్యామేజ్ జరుగుతోంది అనేది దీన్ని బట్టి అర్థమవుతోంది. అన్నింటికి మించి కూటమి లేకపోతే తెలుగుదేశం పార్టీ 2019లో సాధించిన ఓటింగ్ను కూడా ఈసారి సాధించే అవకాశం లేదు అని కూడా ఈ సర్వే రిపోర్ట్ ఈ రోజున్న పరిస్థితిని బట్టి చెప్తోంది. ఇప్పటికి ఇంకా డిసైడ్ కాని వాళ్ళు కూడా రాను రాను ప్రభుత్వం చేసే తప్పుల కారణంగా వాళ్ళు ఎక్కువగా ప్రతిపక్షం వైపే మళ్ళీ అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఓటింగ్లో ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకునే అవకాశం కూడా ఉంటుంది, ఏది డిసైడ్ కాని ఓటింగ్లో. ఇక ఏ వర్గాల ప్రజలు ఎంత అసంతృప్తిగా ఉన్నారు అన్న దానికి సంబంధించి ఫార్మర్స్ తెలుగుదేశం పార్టీ కూటమి వైపు 42% మంది ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు 47% మంది ఉన్నారు. కౌలు రైతులు 43% మంది కూటమి ప్రభుత్వం వైపు ఉంటే 49% మంది వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారు. ఆక్వా రైతులైతే కేవలం 40% మంది మాత్రమే తెలుగుదేశం పార్టీ కూటమి వైపు ఉంటే 50% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఆశా వర్కర్లలో 41.5% మంది మాత్రమే కూటమి వైపు, 49.5% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. అంగన్వాడీలో కూడా ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నారు. డ్వాక్రా మహిళలు, ఆర్టీసీ కార్మికులు అయితే 39% కూటమి వైపు ఉంటే 51% మంది వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారు. ఆటో డ్రైవర్లలో కూడా కూటమి మీద అసాధారణమైన వ్యతిరేకత ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ గతంలో మొన్నటి ఎన్నికల్లో వైసీపీని ఓడించడంలో కీలకంగా చురుగ్గా పనిచేసిన ఈ ఉద్యోగులంతా ఇప్పుడు కేవలం 42.5% మంది మాత్రమే కూటమి వైపు ఉంటే 50.75% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఒక ప్రైవేట్ సెక్టార్లోని ఉద్యోగులు మాత్రమే కొద్దిమేర ఇంకా ఇప్పటికీ కూడా కూటమి వైపు ఉన్నారు. 46.5% మంది వైసీపీ టీడీపీ కూటమి వైపు ఉంటే 44.5% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఇక మిగిలిన ఏ వర్గం కూడా రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎవరు కూడా కూటమి వైపు అయితే సానుకూలంగా లేరు అన్నది ఈ సర్వే రిపోర్ట్ చాలా స్పష్టంగా చెప్తోంది. కాలం గడిచే కొద్దీ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరగడం అన్నది సహజం. కాబట్టి దగ్గరలో ఉన్న నియోజకవర్గాలు, కాస్త హోరాహోరీగా ఉన్న నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.